నమస్తే. మొత్తం రోజు నిద్ర మబ్బులాగా కనిపిస్తుందంటే ఈ వీడియో మీకోసం. నిద్ర మబ్బులో ఉంటున్నారు. మళ్ళా నైట్ గూడా నిద్ర పడతలేదు. అయితే దాని అర్థమేంది? మీకు ఇన్సామ్నియా ప్రాబ్లమ్ ఉంది. నిద్ర లేని సమస్య. ఇప్పుడు ఇది రావడానికి వందల కారణాలుంటాయి. దాంట్లో కొన్ని కారణాలు నేను చెప్తా మీకు. బై చాన్స్ షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఇన్సామ్నియా వస్తది. బీపీ వ్యాధి ఉందనుకోండి, ఇన్సామ్నియా వస్తది. మళ్ళా ఇవి కాకుండా సైకియాట్రిక్ ప్రాబ్లమ్‌లు ఉన్నాయి అనుకోండి. యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ, బైపోలార్ డిజార్డర్ గానీ, ఇన్సామ్నియా వస్తది. ఇవి గాకుండా ఇప్పుడు చాలా మందికైతే ఇన్సామ్నియా ఉంటది గదా! కానీ ఇప్పుడు వచ్చే ఇన్సామ్నియాకి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంది దెలుసా? మీ జేబులో ఉన్న వస్తువు. మీ జేబులో ఉన్న వస్తువు ఏంది? ఊ అంటే ఆ అంటే జూసుకుంటారు జూడండి. ఆ వస్తువు ఫోను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోను ఏదైతే ఉందో అది ఒక అభిన్నమైన అంగం అయిపోయింది మన బాడీకి. దాంతోటి ఏమైతుంది ఎప్పుడు పడితే ఫోను. ఇప్పుడు ఫోను గూడా రాదు. ఊరికే ఇట్లా చేతిలో తీసుకొని టైం అన్నా జూస్తారు, మెసేజ్ అన్నా జూస్తారు, ఫేస్‌బుక్ అన్నా జూస్తారు, క్యాలెండర్ అన్నా జూస్తారు. డేట్ గూడా పైననే కనిపిస్తది. అయినా క్యాలెండర్ ఓపెన్ జేసి మీరు జూస్తారు. ఎందుకు చూస్తారు? ఎందుకంటే మీరు దానికి అడిక్టెడ్ ఉన్నారు. ఒక 2 గంటలు మీరు ఫోను పక్కకు పెట్టేసిండ్రనుకోండి. ఒక 2 గంటలు ఫోను మీరు పక్కకు పెట్టేసిండ్రనుకోండి. మీకు ఒక రకమైన బేచైన్ ఫీలింగ్ స్టార్ట్ అయితది లోపల మీ మనసులో. అందుకే ఈ ఫోను అడిక్షన్ వల్ల గూడా ఇన్సామ్నియా లాంటి రోగాలొస్తాయి. ఎందుకంటే మీరు పడుకోవడానికి ట్రై చేస్తే గూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు చెప్తూనే ఉంటది. "అరే! ఫోను చూడరా, ఫోను చూడరా, ఫోను చూడరా." అట్లా అయిపోయింది పరిస్థితి. మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ చెప్తా నేను. ఒక ఆంటీ వచ్చిండ్రు. జర ఏజ్డ్ ఉండే 74 75 ఇయర్స్ ఉండే. ఆ ఆంటీకి గేమ్‌లు ఆడే అలవాటుంది ఫోన్‌లో. ఏం గేమ్ ఆడతారంటే లూడో ఆడతారంట. ఎప్పటి వరకు ఆడతారంటే, నేను పడుకోవడానికి 11:00కే ట్రై చేస్తా పడుకోవడానికి. కానీ నిద్ర వచ్చేసరికి 4 అయితది. మళ్ళా 6:30కి మేలుక వచ్చేస్తది. పడుకున్నట్టే ఉండదు. ఎందుకుండదు? మళ్ళా ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాం నిద్రలో. మళ్ళా ఆంటీకి గ్లాసెస్ ఉండే. ఆ గ్లాసెస్ పక్కకు పెట్టేసి వితౌట్ గ్లాసెస్ నిద్ర ఎప్పుడొస్తది అనేసి చూసుకుంటా, ఎదురు చూసుకుంటా, ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుండే. ఇట్లనే పెట్టుకొని చూడ్డం. దాంట్లోకెళ్ళి ఏదైతే లైట్ ఒస్తది గదా! ఇప్పుడు చాలామంది ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పెడతారు. అరే! మేము నైట్ మోడ్ పెట్టుకొని వాడతాం ఫోన్ అనేసి పెడతారు. కానీ నైట్ మోడ్ పెట్టుకున్న కంటిన్యూయస్‌లీ లైట్ ఒస్తుందంటే మీకు నిద్ర ఎట్లొస్తది? ట్యూబ్ లైట్ ఆన్ పెట్టుకొని మీరు పడుకోవడానికి ట్రై చేయండి. ఏం జేస్తారు మీరు? చెయ్యి ఇట్లా తలపైన పెట్టుకుంటారు. ఇక్కడ ఐస్‌ని క్లోజ్ ఎందుకు? మొత్తం డార్క్ ఎన్వైర్న్‌మెంట్ గావాలి ఐస్‌కి పడుకోవడానికి. కానీ ఈ ఫోన్ ఇట్లా కంటిన్యూయస్‌లీ లైట్ కొట్టేటప్పుడు మీకు నిద్ర గూడా డిస్టర్బ్ అయితది. కళ్ళు గూడా ఖరాబ్ అయితాయి. మళ్ళా మీకు షుగర్ వ్యాధి ఉందనుకోండి. మీకు డయాబెటిస్ వల్ల మీకు రెటినోపతి అయ్యే ఛాన్స్ గూడా పెరిగిపోతది. ఇట్లా ఫోన్ వాడడం వల్ల. అందుకే ఈ ఫోన్ ఎక్కువ వాడకండి. మీకు నిద్ర లేని సమస్య ఉంటే ఏం జేయండంటే 4:30, 5:30 మధ్యలో ఒక 5 తులసి ఆకులు తీసుకోండి. అది మీరు కొంచెం పేస్ట్ లాగా చేసి వాటర్‌లో కలుపుకోండి. గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోండి. దాంట్లో మీరేం చేయాలి? కొంచెం లవంగం యాడ్ చేయాలి దంచేసి. ఇది కలుపుకొని రోజు 4:30, 5:30 మధ్యలో తాగండి. మీకు 8:30, 9:30 వరకు నిద్ర గూడా వచ్చేస్తది. మళ్ళా డిన్నర్ ఏమో 6:30-7:30 మధ్యలో చేసేయండి. ఇట్లా చేయడం వల్ల మనకు నిద్రలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. బై చాన్స్ నిద్ర అయినా రావట్లేదనుకోండి. అయినా నిద్ర రావట్లేదు మీకు. మీరేం జేయండంటే, ఒక హోమియోపతి మెడిసిన్ పేరు చెప్తాను. ఆ హోమియోపతి మెడిసిన్ పేరు అకోనైట్ నాపెలస్. ఈ అకోనైట్ జనరల్లీ ఏం ఏం జేస్తారు? ఫీవర్‌లో, కోల్డ్‌లో, కాఫ్‌లో, ఇన్ఫెక్షన్స్‌లో వాడతారు. కానీ చాలా మందికి ఏం తెలవదంటే గూగుల్‌కి గూడా తెలవదు. మళ్ళీ ఇప్పుడు మీరు గూగుల్ జేసి, "అరే! నువ్వు తప్పు జెప్పినావు మందు" అనేసి కింద కామెంట్‌లు జేసుడొద్దు. గూగుల్‌కి గూడా తెలవదు. ఇది నిద్రకి చాలా మంచిగా పనిజేస్తది. మీరు ఇదేం జేయండి 0/9 పొటెన్సీ రోజు 6:30, 7:30కి లేకపోతే ఈ తయారు చేసుకుంటారు కదా! తులసి ఆకులేసుకొని కషాయం. దాంట్లోనే కలుపుకోండి 10 గోలీలు. అది తాగండి. మీకు ఇంకా మంచి రెస్పాన్స్ ఒస్తది. డైరెక్ట్ గూడా తీసుకోవచ్చు. ఆ కషాయంలో గూడా కలుపుకొని తాగొచ్చు. మళ్ళా మనం తులసి ఎందుకంటున్నాం? ఎందుకంటే తులసిలో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంగ్జైటీ తగ్గిస్తది. ఆ! మళ్ళా దాని తర్వాత గుండె దడ రావడం, ఏదో బేచైన్ ఫీలింగ్ రావడం, జర నిద్ర గూడా తీయడానికి హెల్ప్ చేస్తది. అట్లా. ధన్యవాదం.